హాయ్ గాయ్స్! మా ఫ్రెండ్ కోరంగి ఫారెస్ట్‌కి అయితే వెళ్దాం అన్నాడు భయ్య. కోరంగి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ యానం బ్రిడ్జ్ ఏంటి భయ్య, ఎప్పుడెళ్ళినా కొత్త వైబ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్, ఆ గోదావరి, ఆ గాలి చాలా బాగుంటుంది. మెయిన్ ఈ ఆర్చ్ ఒకటి. ఇంకా అలా కోరంగి అయితే రీచ్ అయిపోయాం. 2 టికెట్లు అయితే తీసుకున్నాం. ఇద్దరికి 100 రూపీస్ అయితే పడింది. ఇంకా అలా వెళ్ళినప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా దగ్గరలో రెస్టారెంట్ ఉంటే 2 బిర్యానీ చెప్పాం. 2 బిర్యానీ తిన్నాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బాస్మతి రైస్తో ఇచ్చారు బిర్యానీ. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా తినేసి ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయ్యాం. లాస్ట్ ఇయర్ నేను వర్షాకాలం టైంలో వచ్చాను. అప్పుడు ఫుల్ వాటర్, దోమలు అవి చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఈసారి సమ్మర్ సీజన్లో రావడం వల్ల దోమలు లేవు, వాటర్ తక్కువ, చాలా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఉంది. ఇంకా చూసేసి బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం భయ్య. ఇదే బోటింగ్ పాయింట్. 2 టికెట్లు తీసుకున్నాం, 200 రూపీస్ పడింది. ఇంకా అలా స్టార్ట్ అయ్యి బోట్ అయితే ఎక్కేసాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్ కూడా బోట్ ఎక్కడం చాలా ఆనందపడ్డాడు. ఆ బోట్లో ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది. ఇంకా అలా బోటు స్టార్ట్ అయ్యి గోదావరి అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా బాగుంది. ఆ గోదావరి, ఆ గాలి, ఆ లొకేషను, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇంకా అది ఎక్స్ప్లోర్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అవుతూ 2 ఆర్టూస్ డ్రింకులు అయితే తాగాం. మీరు కోరంగి ఫారెస్ట్‌కి ఎప్పుడైనా వెళ్లారా? ఎళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. అండ్ మన ఈస్ట్ గోదావరిలో కూడా మంచి లొకేషన్‌లు ఏమైనా ఉంటే చెప్పండి. వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సబ్స్క్రైబ్, ఫాలో మాత్రం చేయండి. మళ్ళీ